హాయ్ అండి, ఈరోజు మనం ఎగ్స్తో డిఫరెంట్గా ఒక గ్రేవీ కర్రీ తయారు చేద్దామండి. దీనికోసం 4 గుడ్లను తీసుకొని ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ విధంగా ఆవిరి పైన 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి, అలాగే మసాలా దినుసులు. ఇప్పుడు దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకోండి. అలాగే 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకోసారి కడాయి పెట్టుకొని నూనె వేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, కారం, నీళ్లు పోసుకొని ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోండి. ఈ ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.